హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంతకీ వీడియో ఏంటి దబ్బా అని అనుకుంటున్నారా? మా బంజారా పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో చూపిస్తాను, చూడండి. తప్పక ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి అమ్మాయి అంటే పెళ్లి కూతురుకు అయితే బ్యాంగిల్ అయితే వేపిస్తామన్నట్టు. ఆ బంజారాస్ లో బ్యాంగిల్స్ డబ్బులు అయితే అబ్బాయి వాళ్ళే ఇస్తారన్నట్టు. వాళ్ళు ఇచ్చినప్పుడు మేమైతే అందరం అంటే అమ్మాయి తరపున ఉన్న వాళ్ళందరూ వదినలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, వీళ్ళందరికీ వేపిస్తాం అన్నట్టు బ్యాంగిల్స్ అయితే. మేము అమ్మాయి వేసుకున్న తర్వాత వాళ్ళ వదినలు మేము ఇక వేసుకున్నాము. చూడండి, ఎవరిది ఆమెకు బ్యాంగిల్ వేసే అమ్మకైతే టైం లేదని మేమే వేసుకుంటున్నాము. అన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి అంటే సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి చూడండి, హల్దీ ఫంక్షన్ కి అయితే రెడీ అయింది. హల్దీ ఫంక్షన్ కి మేమైతే ఇలా చూడండి ఎలా ప్రిపేర్ అవుతున్నామో. ఫస్ట్ ఫొటోస్ దిగుదామంటే ఫొటోస్ అయితే దిగుతున్నారు. మంచిగా చూడు ఈ వీడియో చూడగానే మీకు అర్థం కావచ్చులే, ఎందుకంటే మేము ఎలా ఎంజాయ్ చేస్తామో ఏమో అన్ని అర్థం అవ్వచ్చు. ఇంతకీ వాళ్ళు పాడిన పాట అర్థమైందా? మన బంజారా వాళ్ళకి అర్థం కావచ్చులే, అంటే మా బంజారాలలో మేమైతే ఇలానే సాంగ్స్ పాడతాము. చూడండి, ఇక్కడికి వచ్చేసి మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. హల్దీ ఫంక్షన్ కంప్లీట్ కాగానే అబ్బాయి వాళ్ళు వచ్చేసి అన్నట్టు, అబ్బాయి వాళ్ళు రాగానే వాళ్ళకైతే వాటర్ మర్యాద చేయాలి కదా, అందుకనే వాటర్ ఇచ్చి వచ్చినాము. వాళ్ళు వచ్చేసరికి 3 or 4 అవుతుంది. ఆ టైంలో అంటే ఫుల్ చలి పడుతుంది మాకైతే, ఎలా వణుకుతున్నామో. సో ఇక్కడ వచ్చేసి మా పెళ్ళి, బంజారా పెళ్ళి అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గజ్జలు కట్టుకోవడం అన్నట్టు. ఇంకా అప్పటి కాలంలో అంటే వారం 10 రోజుల దాకా గజ్జలు కట్టుకుంటారంట. ఇప్పుడు అంతగా ఏం కట్టుకుంటలేరు. 3 or 4 days లోనే గజ్జలు కట్టుకొని రోజు నైట్ మాకు అట్లా ఏడుపు అన్నట్టు నేర్పిస్తారన్నట్టు. అంతలోపు మేమైతే కూరాల దగ్గరికి అయితే కూరాలు పట్టుకుంటారు. ఎవరి పనులు వాళ్ళే చేస్తున్నారు అన్నట్టు. ఇటు డెకరేషన్ చేసే వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. చూడండి, కొంచెం చీకటిగానే ఉంది, అయినా కూడా ఇక్కడ మటన్ కట్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది. దగ్గరగా వచ్చేసి చూడండి, మటన్ అయితే కంప్లీట్ అయింది. ఇలా కూరలు అయితే మేము వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ మన ఇంటి దగ్గరకు అయితే తీసుకొస్తాము. ఇక్కడ వచ్చేసి అమ్మాయిని ఫస్ట్ ముందే, అబ్బాయి రాకముందే వేరే వాళ్ళ ఇంటి దగ్గర మేము పెట్టి వస్తాము. అక్కడ కూర్చోబెడతాం అన్నట్టు. అక్కడ నుండి తీసుకొస్తారు. అన్నయ్య వాళ్ళు ఉంటే అన్నయ్య వాళ్ళు ఎత్తుకొని తీసుకొని వస్తారన్నట్టు ఇంటి దగ్గరికి. ఇంటి దగ్గర కూర్చోబెట్టి మేము మా గజ్జలు ఇప్పడం కార్యక్రమం అయితే చేస్తామన్నట్టు. ఎంతైనా ఆడపిల్లలు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళాలంటే ఎంత బాధ అనిపిస్తుంది, ఫుల్ ఏడుపు వస్తుంది కదా. అసలు ఎంతైనా ఆడపిల్లలు గ్రేట్ అసలు. సో ఇలా గజ్జలు అయితే ఇప్పుతున్నారు. అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళు కలిసి ఇప్పుతారన్నట్టు గజ్జలు ఇప్పడం అర్థం ఏంటిదంటే మన ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళిపోతున్నట్టు అర్థం అన్నట్టు. అందుకనే అమ్మాయి అయితే అస్సలు ఇప్పనీయదు. అందరూ కలిసి బాగా ఏడుస్తారు. ఏడిసి తర్వాత కార్యక్రమం చేస్తారన్నట్టు. తర్వాత వచ్చేసి ఇక్కడ పైకి పసుపు పారాన్ని పూసి పెళ్లి పందిరిలోకి అయితే తీసుకెళ్తారు. ఎందుకంటే మేళపూలు తీస్తారు కాబట్టి. ఈ వీడియో వచ్చేసి part 1. మళ్ళీ part 2 వస్తుంది, కంపల్సరీ చూడండి.